నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. స్కిల్ స్కామ్ కేసులో ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పరస్పర భిన్నమైన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందంటూ జస్టిస్ అనిరుద్ బోస్ తన తీర్పులో పేర్కొనగా అది కొత్త కేసులకు మాత్రమే వర్తిస్తుందని, సవరణకు ముందు జరిగిన అవినీతికి వర్తించదంటూ జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, హరీష్ సాల్వే ద్విసభ్య ధర్మాసనం ముందు లోతైన వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేయడంతో ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేసేప్పుడు విధిగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే అదుపులోకి తీసుకోవడం లేదా అరెస్ట్ చేయడం లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఉంటుందని, సెక్షన్ 17Aలో ఇదే ఉన్నదని ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేసినందువల్ల ఆ కేసు ఎఫ్ఐఆర్ చెల్లదని, దానిపైన విచారణ దర్యాప్తు కూడా వీలు పడదని వాదించారు. కాగా ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న తరువాత జస్టిస్ అనిరుద్ బోస్ మంగళవారం తన తీర్పులో ఏసీబీ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే చంద్రబాబును అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. ఒకవేళ అలాంటి ప్రాసెస్ ఫాలో కానట్లయితే దర్యాప్తు విచారణ చెల్లదని పేర్కొన్నారు. ఏసీబీ చట్టంలోని సెక్షన్ 17A నిబంధన చంద్రబాబుకు వర్తిస్తుందని, దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆయనపై నమోదు చేసిన సెక్షన్ 13CD1, 13(2) చెల్లదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకొని ప్రొసీజర్ ఫాలో అయ్యి దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కింది కోర్టుకు రిమాండ్ చేసే అధికారం ఉన్నదని, క్వాష్ విజ్ఞప్తిని తిరస్కరించే పేపర్ కూడా ఉన్నదని గుర్తు చేశారు. కానీ గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేదన్న కారణంతో రిమాండ్ ను తప్పుపట్టలేమని అన్నారు. అయితే జస్టిస్ బేలా త్రివేదిక మాత్రం ఏసీబీ చట్టానికి 2018లో సవరణ చేసిన తర్వాత సెక్షన్ 17A ఉనికిలోకి వచ్చినందువల్ల ఆ తర్వాత జరిగిన అవినీతి దర్యాప్తు, విచారణ, అరెస్టులు, కేసు నమోదు తదితరాలకే వర్తిస్తుందని, రెట్రోస్పెక్టివ్ ఆ సవరణకు ముందు చోటు చేసుకున్న అవినీతి వ్యవహారానికి వర్తించదని స్పష్టత ఇచ్చారు. ప్రజాప్రతినిధులపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సంబంధించిన సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత చోటు చేసుకున్న వాటికి మాత్రమేనని, చంద్రబాబు విషయంలో దీనికి ముందే జరిగిన వ్యవహారం అయినందున ఆయనకు ఈ సెక్షన్ వర్తింపజేయాల్సిన అవసరం లేదన్నారు. అలా వర్తింపజేస్తే చట్ట సవరణ జరగడానికి ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ రిలీఫ్ లభిస్తుందని, చట్ట సవరణ స్ఫూర్తికి అర్థమే ఉండదని అన్నారు.